ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 6-7 మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్, ఐఐటి, ఐఐఎం, ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5-point ఫార్ములాతో ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడ ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ, ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం. తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం. ఐఎండి మిగిలినటన్నీ ట్రాక్ చేశాం. చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డెవలప్ చేసిన అవేర్. ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ, ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం. రిజర్వాయర్స్ కానీ, విలేజెస్ కానీ, చెరువులు కానీ, మొత్తం వాటర్ బాడీస్ అన్నీ తీసుకొని చేశాం. ఇప్పటి వరకు మీరు చూస్తే ఒక 2 చనిపోయారు, ఒకరిద్దరు వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు. ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్, వీలైనంత మందిని కాపాడగలిగాం. ఒక సాటిస్ఫాక్షన్. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆస్తి నష్టం కూడా ఎప్పుడైతే హెవీ రెయిన్ పడినప్పుడు ముందుగానే ఇది చేశాం. అక్కడి నుంచి వీలైనంత వరకు కాపాడాం. మామూలుగా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే అందరం కాకినాడ దగ్గరనే వాచ్ చేస్తాం. ఈసారి కాకినాడ దగ్గర క్రాస్ అయినా రెయిన్ ఎక్కడెక్కడ పడుతుంది, ఎట్లా ట్రావెల్ అవుతుంది, క్లౌడ్స్ ఏ విధంగా వస్తాయి, అవన్నీ అనలైజ్ చేసుకొని హైయెస్ట్ రెయిన్ఫాల్ కావల్లో పడింది. కావల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాం. దెన్ ఒంగోలుకు వచ్చింది. పరచూరు ఈ ఏరియా చూసుకుంటూ వరుసగా మచిలీపట్నం నుంచి అంతర్వేది నుంచి మొత్తం కోస్టల్ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడ విండ్ వెలాసిటీ తగ్గింది, కానీ క్లౌడ్ అంతా కూడా రీకూప్ అయింది. దీనివల్ల హెవీ క్లౌడ్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ పెద్దగా అంటే క్రాస్ అయింది, రెయిన్ తక్కువ ఉంది, విండ్ ఉంది. కానీ నిన్న తెలంగాణకి వెళ్ళి వరంగల్లో 42 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. అది మళ్ళీ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాకి పోయి అక్కడ కూడా హెవీ రెయిన్స్ పడే పరిస్థితి, ఒరిస్సా అంత పడే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల మనకు చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం. రెండో పక్కన మీరు చూస్తే ఇక్కడుండే దీంట్లో డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్స్ పంపించాం. వాగులో పరచూరులో ఒక అతనైతే షేక్ మున్నా అనే వ్యక్తి కొట్టుకొని పోతా ఉంటే డ్రోన్తో ఐడెంటిఫై చేసి అతను కాపాడుకోగలిగాం. ఒక ప్రార్థనా మందిరం చుట్టూరు వరద నీళ్ళు వస్తే ఐడెంటిఫై చేసి ఒక 15 మందిని మనం కాపాడగలిగాం.
అదే మరికి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు. నేను చాలా సైక్లోన్లు చూశాను, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్రాంగం టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి లాస్ట్ మైల్లో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలిగాం. ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి టెక్నాలజీ కానీ లేకపోతే తుఫాను కానీ ఎట్లొస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి నుంచి మన లాస్ట్ మైల్లో ఉండే మన ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక మాటలో చెప్పాలంటే పెను ప్రమాదం తప్పింది. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాత్రం. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే దీనికోసం 602 డ్రోన్స్ పెట్టుకున్నాం. ప్రిపేర్డ్నెస్ పర్ఫెక్ట్గా చేశాం. ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ ఎస్ఓపి పెట్టుకొని వీలైనంతవరకు ఎంతవరకు ఇవన్నీ కాపాడగలుగుతామో డ్రోన్ ద్వారా కానీ సెటిలైట్ మ్యాప్లు కానీ లేకుంటే వేరియస్ యాంగిల్స్లో తీసుకొని మనం ముందుకు పోయి కడాన మీరు చూస్తే సీసీటీవీ కెమెరాలో టౌన్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చునో అనలైజ్ చేసి అలర్ట్స్ పంపించే పరిస్థితికి వచ్చాం. ప్రతి ఒక్క టౌన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అవన్నీ అనలైజ్ చేసుకుంటున్నాం. అనలైజ్ చేసుకొని మన వాళ్ళు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశారా లేదా, ముందస్తు జాగ్రత్తగా మనం చేసిన పని అన్ని డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాం. అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ వీలైనంతవరకు చేయించాం. దానివల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టు పోగలిగింది. దీనివల్ల కూడా మనకు ఎక్కడ కూడా ఈ యొక్క సబ్మెర్జెన్సీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడు కూడా టెక్నాలజీ, అధికార యంత్రాంగం, ఇంకొక పక్క ప్రజాప్రతినిధులు. ఈరోజు ఈ మీటింగ్కి ముగ్గురిని పిలిచాం. ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ఉన్నారు, బాగా ఫీల్డ్లో పనిచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు. మీరు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధులు చేయాలి. అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేశారు. పోలీస్, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు. కడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు. ఎన్జిఓస్ను కూడా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో మనం ఇదొక టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్. అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చేసి చూపించాం. ఇది చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తూ ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు, రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి. మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం. ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఈవెంచువాలిటీ వచ్చినా, ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా, లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది. నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ వేసేవాళ్ళం ఊర్లో పోయి. ఆ రోజుల నుంచి చూసా. తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే హరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా. అప్పట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే, మీ అందరికీ ఇన్ని కేజీలు బియ్యం ఏదేది ఇస్తున్నాం అన్నీ వేసి
ఎవరన్నా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్లు రాశాను, ఇదే మరి రాశాను. అంటే ధైర్యం ఇవ్వడానికి, గట్టిగా అడగండి, డిమాండ్ చేయండి, ఇట్ ఈజ్ యువర్ రైట్ అని చెప్పి చేయించాం. ఈరోజు పంచాయతీలో మన ఆఫీస్ మీద ఒక సిస్టమ్ డెవలప్ చేశారు, అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు.